హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సంతోష్ టాక్స్. ఈ సీజన్ కి ఇదే మన ఫస్ట్ వీడియో. ఈ వీడియోలో బిగ్ బాస్ అప్డేట్స్ గురించి అన్ని మాట్లాడుకుందాం, అన్ని కవర్ చేస్తాను. అలాగే అగ్ని పరీక్ష అప్డేట్స్ గురించి కూడా. సో అగ్ని పరీక్షలో టాప్ 15 కంటెస్టెంట్స్ అయితే ఫైనలైజ్ అయిపోయారు. వాళ్ళెవరు, వాళ్ళ నేమ్స్, పిక్చర్స్ కూడా డిస్ప్లే చేస్తాను. అలాగే బిగ్ బాస్ 10 ఎప్పుడు స్టార్ట్ అవబోతుంది, పవన్ కళ్యాణ్ కూడా వచ్చాడు, అలాగే కొందరు ఎక్స్ కంటెస్టెంట్స్ కూడా వచ్చారనమాట. ఏం జరిగింది ఇవన్నీ మాట్లాడుకుందాం. అలాగే ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే కిందటి సీజన్ మన అప్డేట్స్ వల్ల చాలా సబ్స్క్రైబర్స్ అయితే పెరిగారు. అలాగే లైక్ చేసి చాలా సపోర్ట్ చేశారు. ఈ సీజన్ కూడా మన ఛానల్లో అందరికంటే ముందు అప్డేట్స్ కోసం వీకెండ్ అప్డేట్స్ కానీ, ఎలిమినేషన్ అప్డేట్స్ కానీ, నామినేషన్ అప్డేట్స్ కానీ, అలాగే బిగ్ అగ్ని పరీక్ష అప్డేట్స్ కూడా నేను అప్డేట్ చేస్తాను. ఎందుకంటే అగ్ని పరీక్ష షూటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది, అప్డేట్స్ కూడా వచ్చేసాయి. కానీ ఇప్పుడు మీరు చెప్తే అన్ని ఎపిసోడ్స్ క్లమ్జీ అయిపోతాయి కాబట్టి ఏ రోజు ఎపిసోడ్ జరుగుతుందో ఆ రోజు మార్నింగ్ అయితే నేను వీడియో పోస్ట్ చేస్తాను. అప్డేట్స్ కోసం అయితే రెడీగా ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకొని. అలాగే వీడియోని అయితే లైక్ చేయండి, ఎక్కువ మంది కొంచెం రీచ్ అవుద్ది అనమాట. సో బిగ్ బాస్ అనేది ఈసారి దశావతారం అనే కాన్సెప్ట్ మీద అయితే రన్ చేస్తారు. ఈ బిగ్ బాస్ అనేది సెప్టెంబర్ 6 నుండి అయితే అందరికీ స్టార్ట్ అవబోతుంది. ఎందుకంటే ఈసారి బిగ్ బాస్ టీమ్ అన్ని సీజన్స్ కి, అంటే అన్ని లాంగ్వేజ్ సీజన్స్ కూడా ఒకేసారి స్టార్ట్ డేట్ పెట్టింది అనమాట. సో బిగ్ బాస్ 6 అనేది సెప్టెంబర్ 6 నుండి అయితే మన తెలుగులో అయితే స్టార్ట్ అవబోతుంది. అగ్ని పరీక్ష ఆగస్ట్ 15 నుండి అయితే స్టార్ట్ అవబోతుంది. షూటింగ్ అయితే ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది. 15 మెంబర్స్ అయితే సెలెక్ట్ అయిపోయారు. ఆ 15 మెంబర్స్ ఎవరైనా నేను ఇప్పుడు డిస్ప్లే చేస్తాను. అందులో ఫస్ట్ కంటెస్టెంట్ ఎవరంటే అపూర్వ, సెకండ్ ప్రియా, రాజకుమారి, దాగి, శాలిని, మిథలేష్, ఆర్జే చరణ్, దీపక్, రోహిత్, రామకృష్ణ, గాయత్రి, అమన్, సృష్టి, ఝాన్సీ అండ్ హేమంత్. వీళ్ళు 15 మెంబర్స్ అయితే కన్ఫర్మ్ అయిపోయారు అగ్ని పరీక్షకి. ఈ అగ్ని పరీక్ష షోకి కళ్యాణ్ పడాలా వచ్చాడు. అలాగే బిగ్ బాస్ ఎక్స్ కంటెస్టెంట్స్ అంటే ఎవరైతే కిందటిసారి అగ్ని పరీక్షలో పార్టిసిపేట్ చేసి బిగ్ బాస్కి అయితే వెళ్తున్నారో వాళ్ళందరూ వచ్చారు. ఫస్ట్ వచ్చింది ఎవరంటే డెమోన్ పవన్ కళ్యాణ్ అండ్ ప్రియా, వీళ్ళు ముగ్గురు అయితే వచ్చారు. తర్వాత మిగతా ముగ్గురు అయితే ఎపిసోడ్ అంటే అగ్ని పరీక్ష లాస్ట్ లో వచ్చారనమాట. వీళ్ళకి కళ్యాణ్ పడాలైతే అదిరిపోయే ఒక మంచి టిప్ అయితే ఇచ్చాడు. తన ఫాలో అయింది, తన సక్సెస్ కి ఏది కారణమైందో వాళ్ళందరితో షేర్ చేసుకున్నాడు అనమాట. అసలు ఏం జరిగిందంటే అగ్ని పరీక్ష షో కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరు ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటూ బిజీగా ఉన్నారు. కానీ తను ఏం చేశాడు అంటే వైజాగ్ అండ్ విజయనగరం ఏరియాలో ప్రతి కాలేజీకి వెళ్ళి తన బ్యానర్తో తనకు ఓటు వేయండి అని అందరితో కమ్యూనికేషన్ పెంచుకున్నాడు. వాళ్ళ సపోర్ట్ వల్లే బిగ్ బాస్ వరకు రాగలిగాను, బిగ్ బాస్ లో గెలవడానికి కూడా వాళ్ళ సపోర్ట్ ఎక్కువగా ఉందని కూడా చెప్పాడు అనమాట. సో ఈసారి బిగ్ బాస్ సెలెక్ట్ అయిన ఈ 15 మెంబర్స్ అగ్ని పరీక్ష ఉంది. వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఇక ప్రమోషన్స్ ఇవన్నీ టైం వేస్ట్ చేసుకోకుండా సోషల్ మీడియాలో ప్రమోషన్స్ కానీ, బయట కాలేజ్కి వెళ్ళి కళ్యాణ్ పడాలా చేసే అవకాశం అయితే ఉంది. దీనివల్ల ఏమవుతుందంటే ఇంటరాక్షన్ పెరుగుద్ది. ఇంటరాక్షన్ పెరగడం వల్ల ఓట్స్ పెరుగుతాయి. సో ఈ సీజన్ లో కూడా సేమ్ 6 కంటెస్టెంట్స్ అయితే సెలెక్ట్ చేస్తారు అగ్ని పరీక్ష నుండి. ఈ 6లో 3 అయితే ఓట్స్ ద్వారా డైరెక్ట్ గా బిగ్ బాస్ లోకి ఎంటర్ చేస్తారు. మిగతా 3 జడ్జెస్ ఉన్నారు కదా, శ్రీముఖి, జడ్జెస్ తో పాటు యాంకర్ కూడా శ్రీముఖి, అభిజిత్, నవదీప్ అండ్ బిందు మాధవి, వీళ్ళు 3 సెలెక్ట్ చేస్తారన్నమాట. వీళ్ళు నలుగురు నుండి అయితే 3 సెలెక్ట్ చేస్తారు. మీరు బిగ్ బాస్ అగ్ని పరీక్ష 1 చూసుంటారు కదా, ఈ అగ్ని పరీక్ష 2 కూడా వాళ్ళు 3 జడ్జెస్ గా ఉండడం, శ్రీముఖి యాంకర్ గా ఉండడం బెస్ట్ అనుకుంటున్నారా? కిందటి సీజన్ లో వాళ్ళు బెస్ట్ గా చూస్ చేశారు అనుకుంటున్నారో లేదో కింద కామెంట్ చేయండి. అలాగే బిగ్ బాస్ సెలబ్రిటీ కంటెస్టెంట్స్ ఉంటారు కదా, బిగ్ బాస్ సెలబ్రిటీ కంటెస్టెంట్ అయితే ఇద్దరైతే కన్ఫర్మ్ అయ్యారు. వాళ్ళు ఇద్దరు కమెడియన్సే. ఒకటి ఆటో రాంప్రసాద్ అయితే కన్ఫర్మ్ అయిపోయాడు. సెకండ్ పొట్టి నరేష్ ఉంటాడు కదా జబర్దస్త్ లో, తను కూడా సెలెక్ట్ అయ్యాడు అనమాట. వీళ్ళిద్దరూ మంచి కామెడీ టైమింగ్ అయితే బాగుంటది. చూద్దాం ఈ టాప్ 15 కంటెస్టెంట్స్ లో మీకు ఎవరు నచ్చారు, ఎవరు టాప్ 6 కి వెళ్ళాలనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ తో నేను మన ఛానల్ ముందు పోస్ట్ చేస్తూ ఉంటాను కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.